హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీ అంటే లాస్ట్ 36 వీక్స్ నుంచి 40 వీక్స్ వరకు మనకి బాడీలో కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో ఆ సిమ్టమ్స్ కనుక మీకు కనిపించాయి అనుకోండి, ఇప్పుడు నేను చెప్తాను ఒక 5 or 6 సిమ్టమ్స్. ఈ సిమ్టమ్స్ మీకు ఏమైనా కనిపిస్తే ఒక 24 hours or 48 hours ఏంటంటే మీకు డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అవి ఏంటనేది తెలుసుకుందాం, చివరి వరకు అనేది చూడండి. సో నేను ప్రెగ్నెన్సీలో లాస్ట్ 2 yearsగా ప్రెగ్నెన్సీకి సంబంధించిన అన్ని వీడియోస్ కూడా చేస్తున్నాను. సో మీకు ఏమైనా యూజ్ అవుతాయి అనుకుంటే చూడండి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి వీడియోస్. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఆ చిన్న సపోర్ట్ మన ఛానల్కి మీరు ఇస్తారనేది కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఆ సపోర్ట్ ఇస్తే మాకు ఎంకరేజ్మెంట్ అనేది వస్తుందనే ఆ చిన్న ఆశతో మిమ్మల్ని అడుగుతున్నాను. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కామెంట్ చేస్తే నేను వెంటనే రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో నెక్స్ట్ దాని గురించి వీడియో కూడా చేస్తాను. సో అది అయితే ఇప్పుడైతే నేను టాపిక్ ఏంటంటే మనకి 36 వీక్స్ నుంచి 40 వీక్స్ మధ్యలో కొన్ని సిమ్టమ్స్ అనేది కనిపిస్తాయి. సో ఆ కనిపించే సిమ్టమ్స్ ఏంటంటే డెలివరీ సిమ్టమ్స్. సో అది ఏంటంటే కొంతమంది ప్రెగ్నెంట్ ఉమెన్స్ అనేది తెలుసుకోలేరు. అంటే ప్రెగ్నెన్సీలో చాలా కాంప్లికేషన్స్ వస్తాయి, చాలా బాడీలో చేంజెస్ అనేది, మార్పులు అనేది వస్తూ ఉంటుంది. ఫస్ట్ టైం ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే తెలీదు, సెకండ్ టైం అవుతారు కదా వాళ్ళకి సమ్ ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే కొంచెం అన్నీ తొందరగా గ్రాప్ చేసుకోగలరు. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఈ 36 అంటే కొంతమందికి 32 వీక్స్ నుంచే బాడీలో సిమ్టమ్స్ అనేది కనిపిస్తుంది. సో ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి యామ్నోటిక్ ఫ్లూయిడ్. సో యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది మనకి లీక్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఏంటంటే సో హెల్త్ అంతా బాగుంది, ఏం ప్రాబ్లం లేదు అనుకునే వాళ్ళకి లాస్ట్లో లీక్ అవుతూ ఉంటుంది. సో కొంతమందికి ఏంటంటే వాటర్ ఎక్కువగా తీసుకోకపోయినా, లేకపోతే ఎక్కువగా వాకింగ్ చేసినా, లేకపోతే ఏమైనా జర్నీస్ చేసినా, లేకపోతే ఎక్కడికైనా దూరం వెళ్ళినా, లేకపోతే అనుకోకుండా ఏదైనా మనకి తగులుకున్నా, మనం పడిపోయినా, సో ఇలాంటివి ఏమైనా జరిగినా సరే మనకి యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది బేబీని ప్రొటెక్ట్ చేస్తుంది. మన స్టమక్లో అది ఏంటంటే పగిలిపోతుంది. సో అది వన్స్ బ్లాస్ట్ అయ్యింది అంటే అది ఒకేసారి వచ్చేది, కొంచెం 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 అది లీక్ అవుతూనే ఉంటుంది. సో కొంతమంది ఎలా అనుకుంటారంటే మనకి యూరిన్కి ఈ యామ్నోటిక్ ఫ్లూయిడ్కి డిఫరెన్సెస్ అనేది తెలీదు. సో యూరినే అనుకుంటారు చాలామంది కూడాను. కాబట్టి మీరు ఏంటంటే యూరిన్ అంటే మనకి యామ్నోటిక్ ఫ్లూయిడ్ కూడా ఎలాంటి కలర్ కానీ స్మెల్ కానీ ఏం ఉండదు, నార్మల్ వాటర్లానే ఉంటుంది. బట్ మీరు ఏంటంటే ఎక్కువగా ఎక్సెసివ్గా మీరు యూరిన్ పాస్ చేసేటప్పుడు మీకు రిలీజ్ అవుతూ ఉంటుంది. సో మీరు చెక్ చేసుకోవాలి, గమనించాలి. ఒకసారి చెక్ చేస్తే అది యామ్నోటిక్ ఫ్లూయిడా లేకపోతే యూరినా అనేది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే వన్స్ యామ్నోటిక్ ఫ్లూయిడ్ అనేది లీక్ అయ్యిందంటే ఇంకా పొట్టలో మనకి ఇంకా బేబీని ప్రొటెక్ట్ చేసే ఆ ఉమ్మనీరు అనేది లేకపోతే బేబీకి హార్ట్ రేట్ అనేది ఇంకా సరిగ్గా ఉండదు. అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది కూడా ఆగిపోతుంది. సో వన్స్ బ్లడ్ సర్క్యులేషన్ ఆగిపోతే బేబీకి అనేది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీకు ఈ డెలివరీ ముందు ఎప్పుడైనా సరే మీకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యింది అంటే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే వాళ్ళు సో డెలివరీ టైం అనుకోండి, అంటే లైక్ ఎలా అంటే 9th month అనుకోండి, మీకు డెలివరీ చేస్తారు. లేదు 8th month 7th monthలోనే మీకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయ్యింది అంటే మీకు ఎలా చేస్తారు అంటే కొంతమందికి యామ్నోటిక్ ఫ్లూయిడ్ ప్యాకెట్స్ ఇస్తారు, వాటర్లో కలుపుకొని డైలీ ఒక 2 ప్యాకెట్స్ లేదా డైలీ 1 ప్యాకెట్ అలా యూస్ చేసుకొని తాగండి అనే చెప్తారు. లేదా కొంతమందికి సెలైన్ బాటిల్స్ ఎక్కిస్తారు. లేదా కొంతమందికి ఏంటంటే లిక్విడ్స్ పర్ డేకి ఇంత లిక్విడ్ తీసుకోవాలి. లిక్విడ్స్ అంటే లైక్ వాటర్ కానీ లేదా ఇలా కోకోనట్ వాటరు, సో ఇలా ఏదో సమ్ జ్యూసెస్ ఏదైనా సరే ఎక్కువగా లిక్విడ్స్ అనేది ఎక్కువగా ఇంటేక్ అనేది ఎక్కువగా ఉండాలి, లిక్విడ్స్ ఇంటేక్ అలా తీసుకోమని చెప్తారు. సో మనకి ఇవి సలాడ్స్ అయినా పెట్టచ్చు, ఫ్లూయిడ్స్ ఇంటేక్ ఎక్కువగానే తీసుకోమని చెప్తారు. సో ఇంకా యామ్నోటిక్ ఫ్లూయిడ్ ప్యాకెట్స్ అయినా సరే యూస్ చేయమంటారు. అది ఎప్పుడు మీకు 7th month 8th monthలో యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయితే ఆ సజెషన్ ఇస్తారు. అదే మీకు 9th monthలో మీకు యామ్నోటిక్ ఫ్లూయిడ్ లీక్ అయిందంటే ఆ సజెషన్ అనేది 50% ఇవ్వరు.
సో డెలివరీ చేయడానికి చూస్తారు. సో అది మీకు ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్కి యూరిన్కి డిఫరెన్సెస్ అనేది తెలుసుకొని మీరు డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. సో ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయితే చెప్పాను కదా, బేబీకి ఆక్సిజన్ సప్లై అనేది ఆగిపోతుంది అండ్ ఆల్సో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఆగిపోతుంది. ఆఫ్టర్ బేబీ చాలా క్రిటికల్ కండిషన్ అనేది అయిపోతుంది, కాబట్టి అది చెక్ చేసుకోండి. ఇంకొకటి బ్లీడింగ్ వస్తే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిపోతుంది, ఇంకా భయపడతారు కూడాను. సో మీకు ఏమైనా స్పాటింగ్ కొంచెం అమౌంట్, స్మాల్ అమౌంట్ మీకు రిలీజ్ అయ్యిందనుకోండి, లైక్ ఎలా అంటే డ్రాప్స్లా, అంటే 1 డేలో ఒక 3 డ్రాప్స్ అండ్ నెక్స్ట్ డే ఒక 3 డ్రాప్స్, అలా స్మాల్ అమౌంట్ మీకు బ్లీడింగ్ అనేది రిలీజ్ అయితే అది అంటే అది కూడా సమ్ డెలివరీ సిమ్టమే, కాబట్టి అప్పుడు కూడా డాక్టర్ని అనేది మీరు కన్సల్ట్ అవ్వాలి. అదొకటి మీరు చెక్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి బేబీ బంప్ ఉంటుంది కదా, అది షేప్ అవుట్ అయిపోతుంది. సో షేప్ అవుట్ అయిపోవడం అంటే మీకు 9th మంత్కి వచ్చేంత వరకు కూడా బేబీ బంప్ చాలా పెద్దగా చాలా ఒక షేప్లా ఉంటుంది. అదే మీకు డెలివరీ సిమ్టమ్ అనుకోండి, సడన్గా డౌన్ అయిపోవడం లేదా సైడ్ అయిపోవడం, అలా అంటే మీకు ఆల్మోస్ట్ తెలిసిపోతుంది. అంటే షేప్ అవుట్ అంటే దానికి ఒక ఆకృతి, అంటే ఒక రూపం సరిగ్గా లేకపోవడం. సో అప్పుడు వరకు ఒకలా ఉంటుంది స్టమక్, అప్పుడు సడన్గా కిందకి జారిపోవడం కానీ లేకపోతే షేప్ అవుట్ ఇలా డిఫరెంట్ టైప్ అనేది మారిపోతుంది. అలా మీకు సంథింగ్ ఏమైనా అనిపించింది అనుకోండి, డౌట్ వచ్చింది అనుకోండి, అంటే ఇన్ని నెలలు ఒకలా ఉంది నా స్టమక్, సడన్గా ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యింది అని ఏమైనా మీకు కొంచెం డౌట్ వచ్చినా సరే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. ఎందుకంటే బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి వచ్చేసి ఇంకా డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా అయి ఉన్నా సరే, అంటే సర్వీక్స్ అనేది ఓపెన్ అయినా ఇలాంటివి వస్తూ ఉంటాయి. కాబట్టి బేబీ బంప్ షేప్ అయితే వెంటనే డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. అండ్ ఆల్సో ఇంకొకటి ఏంటంటే మీకు బాగా ఫాల్స్ పెయిన్స్ అనేది వస్తూ ఉంటాయి కొంతమందికి, అంతమందికి కాదు. ఫాల్స్ పెయిన్స్ అంటే లైక్ ఎలా అంటే ఇప్పుడు మీకు బాగా పెయిన్స్ వచ్చాయి, మళ్ళీ ఒక 5 minutes ఆగిపోయింది, అగైన్ మళ్ళీ పెయిన్ రావడం, లేకపోతే నెక్స్ట్ డే పెయిన్ రావడం, అవి ఫాల్స్ పెయిన్స్ అంటారు. సో ఈ ఫాల్స్ పెయిన్స్ అనేది అలా 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 ఎక్కువై ట్రూ పెయిన్స్గా మారుతాయి. సో ఈ ట్రూ పెయిన్స్గా మారేంత వరకు మీరు ఆగకుండా ఈ ఫాల్స్ పెయిన్స్ వచ్చేటప్పుడే మీరు వెంటనే డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. సో ఈ ఫాల్స్ పెయిన్స్ వచ్చేటప్పుడు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే బేబీ హెల్త్ కండిషన్ బట్టి, మీ హెల్త్ కండిషన్ బట్టి మీకు నార్మల్ అయినా చేయొచ్చు, సిజరీన్ అయినా చేయొచ్చు, లేకపోతే సమ్ ట్యాబ్లెట్ ఇచ్చి పెయిన్స్ వాళ్ళంతట వాళ్ళే, అంటే ట్యాబ్లెట్ వేస్తే పెయిన్స్ వస్తాయి కదా నార్మల్గా ఈజీగా, అలా అయినా సరే చేస్తారు. సో ఏదో ఒకటి చేస్తారు. సో బ్లీడింగ్ వచ్చిన, ఆమ్నియాటిక్ ఫ్లూయిడ్ లీక్ అయినా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేబీ బంప్ షేప్ అవుట్ అయినా ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.